మన అమ్మాయిలు వేరే మతం వాళ్ళని పెళ్లి చేసుకుంటుంటే ఒప్పుకుంటున్నటువంటి సమాజంలో, హిందూ సమాజంలోని ఒక కులం ఇంకొక కులం పెళ్లి చేసుకుంటే గూడా అడ్డుపడేదేంటి? సినిమాల్లో ఈ పెళ్ళిళ్ళప్పుడు గొడవలు లేకపోతే ఈ చావులప్పుడు ఇది ఇట్లాంటివి చూసినప్పుడు నేను అనేక సార్లు వీడియో ప్రొజెక్ట్ చేశాను. ఏందిది? ఇవాల్టికి గూడా ఉంది. వివక్ష లేకపోవడం ఏంటి? మనం వివక్షని పారదోలాలంటే హిందువులంతా ఐక్యంగా కులాలకు అతీతంగా జేయాలని. కానీ మనం అదొదిలేసేసి రాజకీయ నాయకుల కార్యకర్తలాగా తయారైపోతున్నాం. అది పక్కన పెడితే తాజాగా చూడండి ఎంత దుర్మార్గమో. బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన అబ్బాయి, దళిత సామాజిక వర్గానికి సంబంధించిన అమ్మాయి పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి ఇద్దరు పెద్దలు అంగీకారం చెప్పారు. మధ్యలో కుల పెద్దలు ఓవర్ యాక్షన్ చేశారు. ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం పంకులవారికుంట గ్రామానికి చెందిన చెక్క స్వాతి, అదే మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన రాకేష్ గౌడ్ ప్రేమించుకుని 6 నెలల క్రితం కులాంతర వివాహం చేసుకున్నారు. రాజుపాలెంలోనే కాపురం పెట్టారు. గ్రామానికి చెందిన కుల పెద్దలకు అది నచ్చలేదు. సూటిపాటి మాటలతో వేధించడం మొదలుపెట్టారు. నెల 7వ తేదీన రాజుపాలెం దేవాలయం దగ్గర పంచాయతీ పెట్టి రాకేష్ కుటుంబాన్ని గ్రామం నుంచి బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు. యువత దూర బంధువైన బిల్లా చెన్నయ్య సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో దీని మీద ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత బాధ్య అంటే మీడియాతో మాట్లాడారు. కులాంతర వివాహం చేసుకున్న తమను గ్రామ పెద్దలు మానసికంగా హింసిస్తున్నారని, పంచాయతీ పెట్టి గ్రామం నుండి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారని ఆవేదన వ్యక్తం చేశారు. కుల పెద్దలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని ఎస్పీకి వినయించారు. ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి ఇట్లాంటి కుల పెద్దల్ని. అదే కులం అందరు ఎదురుకుండా నుంచోబెట్టి పోలీసులు చూపెట్టాలి. ఇట్లాంటి వాళ్ళని నడి రోడ్డు మీద నుంచోబెట్టాలి. నడిపించుకు తీసుకురావాలి. ఏం పద్ధతి ఇది? వాళ్ళు అమ్మా నాన్నలు ఒప్పుకున్నారు. వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అరే ఇవాల్టికి కూడా ఈ కుల పెచ్చేంది?